హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తన్మయిని. మీ ముందుకైతే నేనైతే కొత్త ముచ్చట తెచ్చాను. ఏంటంటే నేనైతే స్కూల్ నుంచి రాగానే మా అక్కకి ఎగ్ బజ్జీ చేయమన్నాను. తను చేస్తుంది, చూపిస్తారండి. చూసారు కదా, మాకైతే నా కోసం కష్టపడి ఎగ్ బజ్జీ చేస్తుంది. ఫస్ట్ మనమైతే శనగపిండి అయితే తీసుకోవాలి. దాన్ని ఇప్పుడైతే నేను రెసిపీ కూడా చెప్పబోతున్నాను, ఎగ్ బజ్జీ రెసిపీ. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే మనం శనగపిండిలో అయితే వామ్ వేసుకోవాలి. దానికి సరిపోయేటట్టు వామ్ అయితే కొంచెం వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే క్లారిటీగా చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ మనమైతే దానికి సరిపోయేంత వామ్ వేసుకోవాలి. అండ్ సెకండ్ అయితే సాల్ట్, అది కూడా దానికి సరిపోయేంత కొంచెం చిటికెడు వేసుకోవాలి. చూసేయండి. చూసారు కదా, వామ్ అయితే వేసేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసుకున్నాం. అండ్ దానికి సరిపోయేటట్టు కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసేయండి, ఇప్పుడు మనమైతే కారం కూడా వేసేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే కొంచెం మిక్స్ చేసుకోవాలి. అండ్ అది కూడా అందులో గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పిండిలో చిన్న చిన్న ఏమంటారు, పిండి అంతా ఒక కాడే ఉండి కొంచెం గడ్డలాగా వస్తుంది. అప్పుడు అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్. చూసేయండి, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మనమైతే పక్కన ప్యాన్ పెట్టుకోవాలి. చూసారు కదా, అండ్ మళ్ళీ అయితే మిక్స్ చేసేసుకోవాలి. చూసేయండి. అండ్ ఇప్పుడైతే అందులో ఆయిల్ అయిపోయిందని చెప్పి మాకైతే కొత్త ప్యాకెట్ తీస్తుంది. చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఆయిల్ అయితే ప్యాన్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ మనకి బజ్జీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి అందులో బజ్జీకి. చూసేయండి, ఫస్ట్ మనం బజ్జీకి అయితే వేసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌల్లో వేసుకోవాలి. అంటే ఏమంటారు, ఆయిల్ జార్లో వేసేసుకోవాలి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలని నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను షూర్గా మీ ప్రతి ఒక్క కామెంట్ చదివి నేనైతే పక్కా చేస్తాను. అండ్ మనమైతే ఇందాక కలుపుకున్న దాంట్లో మొత్తం ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చూసేయండి, మిక్స్ చేసుకోవాలి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, మాకైతే మొత్తం మిక్స్ చేస్తుంది. అండ్ మధ్యలో నేనైతే కొంచెం టేస్ట్ చేయడానికి అట్లా తీసుకుంటాను మధ్యలో నేను. చూసేయండి, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నామంటే ఏమంటారు, లూజ్గా అయిపోతుంది. మళ్ళీ అప్పుడు మనకి బజ్జీకి అనేది పిండి పట్టదు. సో మనమైతే ఎగ్స్ అయితే ఒక ఎగ్ని మనమైతే హాఫ్ మధ్యలో కట్ చేయాలి. చూసేయండి, నేనైతే హాఫ్ అయితే మధ్యలో కట్ చేసేసాను. మాకైతే కట్ చేసేసింది. అండ్ ఇప్పుడు మధ్యలో మొత్తం ఇట్లా కార్నర్స్కి పెట్టుకోవాలి, ఎందుకంటే మధ్యలో మొత్తం పిండి ఉండాలి. అండ్ నెక్స్ట్ అయితే చిన్నది కొంచెం అట్లా ఒక డ్రాప్ అనేది అందులో వేసుకోవాలి ఆయిల్లో, ఎందుకంటే ఆయిల్ హీట్ అయిందో లేదని తెలుస్తుంది. అండ్ ఇప్పుడు బజ్జీ అయితే పిండిలో మొత్తం ముంచి అందులో వేసేసుకోవాలి. చూడండి, మేమైతే అందులో వేసేసుకుంటున్నాం డైరెక్ట్గా. చూసేయండి, బజ్జీని అందులో వేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇప్పుడు మనమైతే కొంతమంది లోపలిది నీలం తినరు, సో అది కూడా తినాలి. అది అంటే హెల్త్కి మంచిది, సో అది కూడా తినండి ఫ్రెండ్స్ మీరు. ఇంకోటి బజ్జీ అయితే వేస్తున్నాం మేము ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, అలానే అన్ని బజ్జీస్ అయితే మనమైతే వేసేసుకోవాలి. చూడండి, మా అక్కకైతే అన్ని వంటకాలు వచ్చు ఫ్రెండ్స్. తనైతే అన్నీ వండుతుంది. నేనైతే జస్ట్ స్కూల్కి వెళ్ళే ముందు అడిగెళ్ళాను, అక్క నాకైతే ఎగ్ బజ్జీ కావాలి, నాకైతే ఈవినింగ్ వచ్చేటప్పుడు చేసి పెట్టు అంటే తను నా కోసం ఇష్టంతో చేసి పెట్టింది. బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏ కంటెంట్ వీడియోస్ కావాలంటే నాకు ఆ కంటెంట్ నాకు అయితే కామెంట్ చేయండి. నేనైతే పక్కా మీకైతే మేక్ షూర్ అని అయితే చేసి చూపిస్తాను. చూస్తారు కదా, అన్నీ ఒక్కొక్కటిగా మనమైతే వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. అండ్ ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.